కొడాలి నాని నోరు పారేసుకోవటంలో, నారా భువనేశ్వరి గారిపై వల్లభనేని వంశీ నోరు పారేసుకోవటంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్పుట్ అవుట్పుట్ బలంగా ఉంది అని చెప్పి ఈ రోజుకి టీడీపీ బలంగా విశ్వసిస్తోంది. నేను ఇంకోటి సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రభావం ఉంటే మేము కూడా నోరు పారేసుకోవాలిగా, అంబటి రాంబాబు కూడా నోరు పారేసుకోవాలిగా. కానీ మీరు కమ్మాస్ కాదుగా, చౌదరీస్ కాదుగా, లేకపోతే కాపుల మీద నోరు పారేసుకోవాలిగా. మేము కూడా నోరు పారేసుకోవాలి కదా కాపుల మీద అయినా సరే. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు కదా ఇంతకుముందు. టార్గెట్ చేయటం వేరు, నోరు పారేసుకోవటం వేరు. ఇవాళ కూడా టార్గెట్ చేస్తా నేను, ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తా, ఇవాళ కూడా లోకేష్ కూడా టార్గెట్ చేస్తా. భువనేశ్వర్ నేనే అన్నారు కదా, మీరు అంటున్నారు కొడాలి నాని అని, వల్లభనేని వంశీ అని. ఎగ్జాక్ట్లీ మీరు అన్నారని అన్నా కూడా మీ వాయిస్ రికార్డ్ ఎక్కడ లేదు, మీరు ఎక్కడ బయట అసలు ఎప్పుడు అనను సార్, అనను. నేను అనేది ఏంటంటే, ఎక్కువ ఈ రాష్ట్రంలో వైసీపీలో ఎక్కువ ప్రెస్ మీట్లు చేసేటటువంటి వ్యక్తుల్లో నాని కన్నా లేదు మన వంశీ కన్నా కూడా ఎక్కువ సంఖ్యలో ప్రెస్ మీట్ చేసే వ్యక్తినే కదా. మీరు ఎక్కడ ఏ ప్రెస్ మీట్ కి భయపడరు, నెంబర్స్ ఎక్కువ చేస్తాను కదా. అవును, నేను ఎక్కువ ఇంటరాక్ట్ అయినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో వాళ్ళిద్దరు ఇంటరాక్ట్ కారు. ఓకే, ఎందుకంటే జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏదైనా ఒక విషయాన్ని ఆయనతో డిస్కస్ చేస్తే మనకు కొంత అవగాహన పెరుగుతుందని డిస్కస్ చేస్తాం. ఒక అంశం మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాం. ఆయన ఇన్స్ట్రక్షన్స్ అమలు చేస్తా అంటే అమలు చేయను నేను, నాకు కొంత నా ఇన్స్ట్రక్షన్స్ మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసుకుని చక్కగా ప్రెస్ మీట్ వచ్చే విధంగా చేస్తాం. ఇది విషయం. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇది నీట్గా రావాలనుకుంటారు కదా, అంతే. మీ ప్రశ్నలు కూడా చక్కగా ఉండాలి, ఘాటుగా ఉండాలి అనుకుంటారు కదా. అట్లాగే నేను కూడా నా ప్రెస్ మీట్ బాగుండాలి అనుకుంటాను తప్ప ఏ చంద్రబాబు నాయుడు తిట్టేయటమో, ఏ జగన్ మన పవన్ కళ్యాణ్ తిట్టేసి పబ్బం గడుపుకుని వెళ్దామని నేను అనుకోను. నేను విమర్శించిన ఆ విమర్శకు ఉన్నటువంటి సందర్భం, ఆ ఘాటుతనం అప్పుడు తేలాలి అంతే తప్ప రోజు నోరు బారేసుకోవడం నాకు అలవాటు ఉండదు. వాళ్ళు బారేసుకుంటే 10 సార్లు బారేసుకుంటాను నేను చూపించి. అందువల్ల నేనేది ఇందాక మీరు అంది ఏంటంటే, కొడాలి నాని వంశీ వీళ్ళిద్దరూ నోరు బారేసుకోవటంలో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఉంది అని మీరు అన్నారు అని అనుకుంటున్నారని. నేను నోరు బారేసుకున్న దానిలో కూడా ఆయన పాత్ర ఉంటుందా? ఆయన పాత్ర ఉంటే నేను కూడా వాళ్ళలాగానే పారేసుకోవాలిగా అంటున్నాను నేను. అది వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడారు, అది వేరే అంశం. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో భూతం, ఖచ్చితంగా భూస్థాపితం చేయాల్సిందే, భూస్థాపితం చేస్తామనేటువంటిది టీడీపీ వార్నింగ్. ఈ వార్నింగ్ని బేస్ చేసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా వైసీపీ ఉంటుందా, ఉండనిస్తుందా కూటమి? సాధ్యపడుతుందా కూటమికి? అంత శక్తి ఉందా కూటమికి? అది అంత శక్తి కూటమికి కాదు, ఏ రాజకీయ పార్టీకైనా ఉందా ఒక పార్టీని అంతం చేసేటటువంటిది? వాళ్ళు పిచ్చి భ్రమలు తప్ప ప్రజల నుంచి రావాలి సార్. ఎవరికైనా అణిచిపోయేటటువంటి రాజకీయ పార్టీనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఈ రాష్ట్రంలో మొదటిసారి 67 సీట్లు గెలుచుకున్నాం, రెండోసారి 151 సీట్లు గెలుచుకున్నాం, తర్వాత 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు సింగిల్గా ఫైట్ చేసి, దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్, ఒరిజినల్ స్ట్రెంగ్త్. ఇందాక నేను చెప్పినట్టుగా 39.4% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీని మీరు అధికారంలో ఉండి అణిచేస్తాం అనుకుంటే, అణిగిపోద్దని అనుకుంటే భ్రమసారి. దట్స్ మై క్వశ్చన్ టు. మీరు చెప్తున్నటువంటి ఈ 39 ఓట్ బ్యాంక్ని, ఇప్పుడున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలని కాపాడుకోగలరా? ఎమ్మెల్యేలు కాపాడుకోవచ్చు, కాపాడలేకపోవచ్చు. ఎమ్మెల్యేలు 11 మంది కాపాడుకోగలుగుతాం. కాపాడుకోవడం అనే పాయింట్ లేదు. ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఓ మాటలు చెప్పాలంటే అప్పుడు 67 ఉంటే 23 మంది పోయారు. ఏమైంది? ఏమైంది సార్? 23 మందిని తీసుకెళ్ళాలి ఊరేగి ఏం చేసుకున్నారు? పిచ్చి మాట అది. అది మీకు ప్లస్ అయింది కదా 23 మందిని తీసుకోవడం. ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు నుంచి మీకు ఇంకొక మాట ఇక్కడ గుర్తొస్తే చెప్తాను. నేను మొన్న పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం సభలో అనుకుంటా సార్, నాకు ఓటమి జరిగినప్పుడు చాలామంది నన్ను వదిలి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి ఇతర పార్టీల్లో చేరారు. అప్పుడు నేను అనుకున్నాను నత్తగొల్లలన్నీ పోయాయి, రతనాలే మిగిలాయని అన్నాడు ఒక డైలాగ్. చాలా బాగుంది కదా చెప్తానికి. మరి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని మీ ద్వారా అడుగుతున్నా, మేము ఓడిపోయినప్పుడు మమ్మల్ని వదిలి చాలామంది వెళ్ళిపోయారు, వాళ్ళందరూ నత్తగొల్లలే కదా, ఆ నత్తగొల్లను చేర్చుకున్నాం ఏంటయ్యా పవన్ కళ్యాణ్ గారు? మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మేము ఓటమి అయిపోయినప్పుడు వెళ్ళిపోయారు కదా, వాళ్ళందరూ మీరు నత్తగొల్లు అంటున్నారు కదా, ఆ నత్తగొల్లే దిక్కైన ఏంటి మీకు పవన్ కళ్యాణ్ గారు అని అడుగుదాం అనుకుంటున్నా. కరెక్ట్ అంటారు కాదంటారు చెప్పండి? కరెక్ట్. మరి నత్తగొల్లలే కదా. మరి మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది చేరారుగా, మా దగ్గర ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరారు. వాళ్ళని రత్నాలుగా భావించి వాళ్ళకి పదవులు కూడా ఇచ్చాడు. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. అందువల్ల మేము ఓటమి అయినప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రజల్లో ఆ ప్రభావం ఉండదు సార్. అది
ప్రజల్లో నాయకుడి వైపే చూస్తారు తప్ప నేనేదో పెద్ద మగోడిని నా వైపు చూడరు. నా సిన్సియారిటీ ఎలా ఉందని చూస్తారు. అరే అంబటి రాంబాబు గారా కష్టకాలంలో కూడా ఉండారనేటువంటి మాట అనుకుంటారు తప్ప నేను వాళ్ళు పారిపోయాను అనుకోండి వీడేవాడరా పిరికోడు. మీరు ఉన్నారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. చెప్తా పారిపోయేవాడిని చూస్తే నేను సైలెంట్ అయిపోయాను అనుకోండి, నేను రాంబాబు సైలెంట్ అయిపోయాడు భయపడిపోయాడా అనుకుంటారు. ఆ బాధలను భరించడం చాలా కష్టం. కొన్ని వేల కోట్ల నష్టం జరిగినా మనం భరించగలుగుతాం తప్ప ఆ బాధను భరించడం అనేది రాజకీయ నాయకుల లక్షణం కాదు, సిన్సియర్ రాజకీయ నాయకుల లక్షణం కాదు. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్ళి పూర్వపు వైభవాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు సార్? చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళకు ఒక పెద్ద పర్సనాలిటీ ఉంటే అసలు ఈ పార్టీ మారడానికి ఒక కారణం కనపడాలా. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళడానికి ఒక లాజిక్ ఉండాలి, ఒక కారణం ఉండాలి. అంతే తప్ప ఊరికి నేను వాళ్ళ పవర్ పోయింది, పవర్ ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతాం అనుకుంటే ప్రజలు క్షమించరు.